బనకచర్ల ప్రాజెక్ట్ చంద్రబాబు తాజా మానస పుత్రిక 600 సాధించి తీరుతా అంటున్నారు. మోదీ దగ్గర కూడా ప్రపోజల్ పెట్టి బనకచర్ల ఫైల్ని చకచక కదిలిస్తున్నారు. కానీ దాయాది రాష్ట్రం తెలంగాణ మాత్రం నో బనకచర్ల ప్లీజ్ అని మోకాలడ్డుతోంది. ఇప్పుడుండే జలజగడాలు చాలదా, మళ్ళీ ఇంకోటెందుకు అంటూ సుద్దులు చెబుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల అనే తాజా చిచ్చు మరి ఎక్కడికి దారితీస్తోంది? ఏపీ తెలంగాణ బోర్డర్లో మళ్లీ బద్దలు, రెండు రాష్ట్రాల మధ్య బనకచర్ల చిచ్చు. కట్టి తీరుతామని వాళ్ళు, వద్దే వద్దని వీళ్ళు. మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. నదుల అనుసంధానం ఇక మీదట కల కాదు, నిజం. బనకచర్లతోనే అది సాధ్యమని ఒట్టేసి చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. బొల్లాపల్లి దగ్గర జలాశయం నిర్మించి గోదావరి వరద జలాలను నిల్వ చేసి అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించాలి అనేది చంద్రబాబు ప్లానింగ్. దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. సర్వే పూర్తి చేసి డిపిఆర్ ను కూడా సిద్ధం చేసింది. బనకచర్ల వరకు నీళ్లు తీసుకెళ్లడం అంటే రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే. రాయలసీమ ఇరిగేషన్ కు బనకచర్ల గుండెకాయ లాంటిది అంటూ ఇటీవలే బనకచర్ల పాట అదే పనిగా పాడుతూ వస్తోంది ఏపీ సర్కార్. బనకచర్ల అనేటువంటిది రాయలసీమ ఇరిగేషన్ కి గుండెకాయ లాంటిది. అక్కడి నుంచే కర్నూలుకి నీళ్ళు వెళ్తాయి, అక్కడి నుంచే నంద్యాలకు వెళ్తాయి, అక్కడి నుంచే కడపకి వెళ్తాయి, అక్కడి నుంచే నంద్యాలకు వెళ్తాయి, అక్కడి నుంచి చిత్తూరుకి వెళ్తాయి, అక్కడి నుంచి అనంతపూర్కి వెళ్తాయి, అక్కడి నుంచే ఇతర మిగిలినటువంటి ప్రాంతాలకి కూడా నీళ్లు అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బనకచర్లకి పోలవరం నీటిని తీసుకెళ్లేదానికి కోసం నదుల అనుసంధానం ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం బనకచర్లకు మోకాలు అడ్డు పెడుతోంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి, గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుందని వాపోతుంది టీ సర్కార్. అందుకే నీటి వాటాలు తేలే వరకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన బనకచర్ల పనులు ఆపాలని డిమాండ్ చేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా అటు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ వైపు కానీ లేదంటే కేంద్ర జలవనరుల సంఘం నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జలజగడాలకు ఆ రోజు తావునిచ్చింది. ఇప్పుడు పోలవరం నుంచి బనకచర్ల కంటే గోదావరి రివర్ బేసిన్ నుంచి కృష్ణా రివర్ బేసిన్కు మీరు ఎత్తిపోతల పథకం అనేది కేంద్ర జలవనరుల సంఘం యొక్క అనుమతి తీసుకోండి. రెండవది, మనం చట్టంలో పెట్టుకున్నట్టుగా అపెక్స్ కౌన్సిల్ ఉంది, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంది, అటువైపు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంది. మీరు ఈరోజు గోదావరి నుంచి గోదావరి జలాలను కృష్ణా రివర్ బేసిన్కి తీసుకుపోవాలనే ప్రయత్నంలో అనుమతులు తీసుకొని చేస్తే జలజగడాలకు తావు ఉండదు. లేదంటే మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఇదొక సెంటిమెంట్ రాజకీయానికి కారణమైంది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించాలనేది మా కోరిక. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే జరిగే పరిణామాలపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కొత్త ఇబ్బందులు వస్తాయని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ గోదావరి యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. గోదావరి వరద జలాలు కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలి అన్నది తెలంగాణ ప్రభుత్వం డిమాండ్. బనకచర్ల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ కూడా అప్రమత్తమైంది. ఏపీ సర్కార్ చేపట్టదలిచిన బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలంటూ గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కోరింది. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం ప్రాజెక్టుగా బనకచర్ల కీలకమని నిధులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి విన్నవించడమే కాదు, విశాఖ సభాముఖంగా నేరుగా అడిగేశారు కూడా. సార్, ఆల్వేస్ యు ఆర్ ప్రమోటింగ్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇరిగేషన్. యు హావ్ డన్ ఇట్, యు హావ్ షోన్ ది వే. సేమ్ వే సార్, ఇన్ పోలవరం యు హావ్ క్లియర్డ్ ఎవ్రీథింగ్. వి విల్ కంప్లీట్ ఇట్ అండర్ యువర్ లీడర్షిప్. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ we will start immediately and you bless us, we will complete. That is our commitment, sir. బనకచర్ల ఏపీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడే మొదలు పెడతాం, మీరు ఓకే చేయిస్తే సాకారం అవుతోంది అని ప్రధాని మోదీకి అపీల్ చేసుకున్న చంద్రబాబు బనకచర్లపై ఎంత కమిటెడ్ గా ఉన్నారో చెప్పేశారు.
ఇటు ఏపీ సర్కార్ రాసిన లేఖపై స్పందిస్తూ నదీ యాజమాన్య బోర్డులను వివరాలు కోరింది జలశక్తి శాఖ. బనకచర్ల ప్రాజెక్టు కల సాకారం దిశగా ఇదొక కీలక కదలిక. కానీ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తోంది, రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ బనకచర్ల చిచ్చును కేంద్రం ఎలా చల్లారుస్తోంది అనేది సస్పెన్స్ గా మారింది.